రైట్, వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ను ముంచెత్తుతున్న డ్రగ్స్ పైన డిబేట్ నెంబర్ 2లో చర్చలో పాల్గొనడానికి పీడీఎస్ నాయకురాయలు సత్య గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు స్టూడియోలో ఉన్నారు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు హరినాథ్ గారు వరంగల్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా రెడ్డన్న గారు, హైదరాబాద్లో ఈ డ్రగ్స్ రాకెట్ అనేది రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. అది మనం అసలు మాటల్లో చెప్పలే. ఆ గణాంకాలు చూస్తుంటేనైతే కళ్ళు చెదిరిపోతున్నాయి. అంత విపరీతంగా పెరిగిపోతుంది. 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. చేస్తున్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, తీసుకొచ్చే వాళ్ళు అనామకులే కావచ్చు. నైజీరియా నుంచి చేస్తున్న వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళ పేర్లు చెప్పడానికి మనకి సరైన ఆధారాలు ఉండవు కాబట్టి చెప్పలేకపోతున్నాం. కానీ మనకి అనధికారికంగా తెలుస్తున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళు పైకి కనపడుతున్న మేకవన్న పులులు, జూబ్లీ హిల్స్లో బతుకుతున్న మేకవన్న పులులు ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాయి. యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. ఎందుకని ఇంత యంత్రాంగం ఉండి కూడా పోలీసులు దాన్ని అరికట్టలేకపోతున్నారు? ఒకటి, మన దగ్గర మీరు లోపలికి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఒకసారి మన దగ్గర డ్రగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అంటే మామూలుగా మెడిసిన్స్ తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో చాలా కంపెనీలు పాపం వెలుసుబాటు కాక, మీరు కంపెనీ పేరు చెప్పి ఒక మందు ఆస్పిరిన్ తయారు చేయమంటే మీరు ఇచ్చిన మందు ఆస్పిరినే అనుకొని మీరు ఇచ్చిన దాని స్పెసిఫికేషన్స్ ప్రకారం తయారు చేసేవాళ్ళు కోకొల్లలు. అంటే దాదాపు 60% వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన మంచి కంపెనీ, ఇప్పుడు రెడ్డీస్ ల్యాబ్ ఇంకోళ్ళు వాళ్ళకి వెలుసుబాటు కానీ గిట్టుబాటు కాక ఇచ్చి సెకండరీలో తయారు చేసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ చేసుకుని ఇట్లా చాలా ఉన్నాయి. మీరు 99లో చూస్తే నేను నార్కోటిక్స్ సెల్లో ఉన్నప్పుడు దాదాపు 200 కోట్ల మ్యాండ్రాక్స్ టాబ్లెట్లను పట్టుకున్నాం. అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో మొహమ్మద్ రూపానీ అని అరెస్ట్ చేసాం. వాళ్ళతో పాటు చాలామందిని అరెస్ట్ చేసాం, హైదరాబాదీలను కూడా. దాంట్లో మెయిన్గా ఈ రూపానీ హ్యాపెన్స్ టు బి ది రైట్ హ్యాండ్ ఆఫ్ డి కంపెనీ, దావూద్ కంపెనీ. సో తర్వాత ఎన్నో కష్టాలు పడితే వాళ్ళకి 15 సంవత్సరాలు జైలు శిక్ష, 4 లక్షల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఆ జరగడానికి 9 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంతో పట్టింది సుప్రీంకోర్టులో కూడా. సో మన దగ్గర ఏమైపోయిందంటే డ్రగ్ కంపెనీలలో నుంచి మనం అనుకుంటాం కానీ ఇక్కడ నుంచి ఏమీ బయట నుంచే వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఏం పోవడం లేదు, అంతే ఉట్టి మాటలు. ఇక్కడ అదే కాకుండా డిఆర్ఐ వాళ్ళు కూడా చాలాసార్లు, ఒకసారి 96లో ఒకసారి, తర్వాత 2003లో ఒకసారి, 2007లో ఒకసారి కూడా, 99లో ఈ మ్యాండ్రాక్స్ కంపెనీలు చేవేళ్ల దగ్గర ఎక్కడో పట్టుకున్నారు, ఒకసారి బావిలో ఒకటి పట్టుకున్నారు, ఇక్కడ వరంగల్కి పోయే దారిలో అక్కడెక్కడో ఆ రైల్వే అక్కడ పట్టుకున్నారు. చాలా డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్న సందర్భాలు కోకోలలో ఉన్నాయి. మనకేమేంటంటే రోజు కొన్ని కనీసం లేదంటే ఒక 100 కోట్ల రూపాయల డ్రగ్స్ ఇక్కడ నుంచి ఎగిపోతాయి. దాంట్లో ముసుగులో మెతకలాన్ కానీ మ్యాండ్రగ్స్ ఏవో తయారైన మామూలు ఔషధాల ముసుగులో వెళ్ళిపోతాయి. అదే కాకుండా మన దగ్గరకు వస్తే ఎపిడ్రిన్, సూడో ఎపిడ్రిన్ ప్రపంచంలోనే మన దగ్గరే తయారవుతాయి. అది నెల్లూరు దగ్గర కంపెనీ ఉంది, తమిళనాడులో లేదండి, విజయనగరంలో ఉంది. రెండు దగ్గర ఉన్నాయి, ఎపిడ్రిన్, సూడో ఎపిడ్రిన్. ఇదేమంటే దగ్గులు మిగతా దాంట్లకి పనికొస్తాయి, ఈ సెడిటివ్స్. అంటే ఈ డ్రగ్ ఎట్లా పనిచేస్తుందంటే మీకు కొడైన్, అదే ఎక్కువ తాగితే మత్తు వచ్చినట్టుగా అది వన్ ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్. ఇది ఇట్స్ ఏ నార్కోటిక్ డ్రగ్. ఇవి కనీసం ఒక 200 కంపెనీలు 300 కంపెనీలు ఇండియాలో ఉండే కంపెనీలు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని దిగుమతి చేసుకుంటారు ఈ కంపెనీల దగ్గర. ఇప్పుడు 100 కేజీలు వాళ్ళు తయారు చేస్తే ఫలానా కంపెనీకి 2, ఇంకొక కంపెనీకి 5 ఇట్లా వాళ్ళు అలాట్ చేస్తారు. దాని ప్రకారం కొందరు అవసరం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ఒకటి ఓపెన్ చేసుకుంటారు, వీళ్ళ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకుంటారు, వాళ్ళు తీసుకుని బయట అమ్ముతారు. మీరు చెప్పే డ్రగ్స్ కిన్ను సినిమా స్టైల్లో, అదేదో తమిళ డబ్బింగ్ సినిమాలో పొట్ట కోసి పొట్టలో వాడు ప్యాకెట్లు పెట్టి పంపిస్తాడు దుబాయ్కి. ఎక్కడ అట్లా వచ్చింది మొన్న ఒక మహిళ. అది మొదటిది కాదు, మొదటిది నేను అంటలే. అంటే మీరు చెప్పే డ్రగ్స్ కిన్ను అంతగా మింగి మరి తీసుకొస్తే అంటే అదేమంటే ఆ స్థాయిలో ఒకటి సార్ ఇక్కడ మనం ఇప్పుడు దీనికి 2 అండి. ఒకటేమో అధిక పెట్టుబడి, అధికమైన శ్రమ అవసరం. నేను చెప్పే డ్రగ్స్ కన్నీ కూడా అధిక పెట్టుబడి, అధిక పెట్టుబడి. అదే ఇప్పుడు మనకు మ్యాండ్రాక్స్ ఏమో ఇక్కడ 5 రూపాయలు పడుతుంది, అక్కడ $5. సో దీనికి ఇక్కడ పెట్టుబడి కూడా అవసరం, చాలా పెట్టుబడి అవసరం. కానీ ఇప్పుడు మహిళ తీసుకొచ్చిందే దానికి పెట్టుబడి పెద్దగా అవసరం లేదు. ఆమెకు ఒక 5 లక్షలు ఇక్కడ కొనడానికి రిస్క్ అంతా ట్రాన్స్పోర్టేషన్ రిస్క్.
ఇక్కడ వాడికి ఏముండాలి అట్లా అంటే ఒక నెట్వర్క్ ఉండాలి. ఇది వచ్చిన దాన్ని ఆమెను సేఫ్గా తీసుకురావటం, ఒక డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్లో ఇంకోళ్ళు ఒక డాక్టర్లను పెట్టుకోవటం, అది వెలికి తీసిన దాన్ని 10 మందికి ఎవరు పోలీసు వాళ్లకు దొరకకుండా 10 మందికి సప్లై చేయడం, ఇది మెయిన్. దానికి ఒక ముఠా కావాలి. రైట్. హర్నాథ్ గారు ఈ డ్రగ్స్ కి సంబంధించి మీకున్న అవగాహన ఏంటి? హైదరాబాద్లో ఒక అంచనా ప్రకారం ఇండియాలో భారతదేశంలోనే ముంబై తర్వాత ఈ డ్రగ్స్కు సంబంధించి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది ఇక్కడ ఈ డ్రగ్స్ వ్యాపారం అనే ఒక అంచనాలు ఉన్నాయి. దీని మీద మీకున్న అవగాహన ఏంటి? ఎవరు బాధ్యులు దీనికి? నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా ఈ డ్రగ్ మాఫియా అనేది ఇప్పుడిప్పుడు ప్రాతినిధ్యం చెందుతున్నటువంటి అంశం కాదు. గత 3-4 సంవత్సరాల నుండి తెర మీదకి వచ్చినటువంటి అంశం ఇది. అవును. అయితే గతంలో పోలీస్ నిఘా లేకపోవడం ద్వారా ఈరోజు అది విచ్చలవిడిగా మార్కెట్లోకి వచ్చి యువతను పెడదవ పట్టిస్తున్నటువంటి అంశం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. 2004లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం నేను చెప్తున్నాను సార్, ఎన్సీఆర్బి 2004లో 27,608 కేసులు నమోదైతే అది 2010కు వచ్చేసరికి 34,668 కేసులు నమోదు మనం చూస్తా ఉన్నాం. అంటే 2.5% ఉన్నటువంటి కేసెస్ ఈ రోజు 2.8%కి చేరింది. అంటే వివిధ రాష్ట్రాల్లో నమోదవుతున్నటువంటి కేసులను మనకు ఒకసారి చూసుకున్నట్టయితే గోవాలో ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. గోవాలో ఇది దాదాపు 46% అక్కడ డ్రగ్ మాఫియా పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత యూపీ, దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అంటే ఈ విష సంస్కృతి అనేది ఇప్పుడు ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశించినటువంటి అంశాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అవును. ఎందుకంటే హైదరాబాద్లో ప్రతి వారానికి ఒకసారో 4 రోజులకు ఒకసారో డ్రగ్ మాఫియా మీద కేసులు ఫైల్ అయినటువంటి సందర్భాల నుంచి మనం చూస్తా ఉన్నాం. అటు నైజీరియా నుండి కావచ్చు, ఉగాండా నుండి కావచ్చు, లేకపోతే సౌత్ ఆఫ్రికా నుండి కావచ్చు, లేకపోతే ఈ దుబాయ్కి సంబంధించినటువంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ప్రవేశించి వాళ్ళు పట్టుబడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే పూర్తిగా ఇది మనం పోలీసు వైఫల్యం అని ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే గత తెలంగాణ ఉద్యమంలో కేవలం ఈ పోలీస్ వ్యవస్థ అంతా శాంతి భద్రత మీద కేవలం దృష్టి సాధించింది తప్ప ఇలాంటి మాఫియా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాపారం మాఫియా స్థాయికి చేరింది అనుకోవచ్చా? మాఫియా అనే పదం వాడేంత స్థాయికి చేరింది అనుకోవచ్చునా? ఖచ్చితంగా. రైట్ హర్నాథ్ గారు, ఒక్క నిమిషం. ఒక్క చిన్న విషయం సార్, ఒక చిన్న, నేను మాఫియా పదం నేను ఎందుకు వాడానంటే, లేదు కరెక్టే మీరు వాడింది. ఒక సందర్భంలో ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఫిలిం డైరెక్టర్ కి, ఒక ఫిలిం ప్రొడ్యూసర్ కి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ బయటపడినటువంటి సందర్భం మనం గమనించాలి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఈ మాఫియాను హైదరాబాద్ లో కేంద్రీకృతం చేసుకున్నారనేటువంటి అంశాన్ని మనం తెర మీదకి తీసుకురావచ్చు. రైట్. ఒక్క నిమిషం హర్నాథ్ గారు, ఒక్క నిమిషం. ఒక్కసారి మనం డేటా చూసినట్లయితే హైదరాబాద్కి ఉగాండా, నైజీరియా, కెన్యా తదితర దేశాల నుంచి వస్తున్న యువకులు ముఠాలుగా ఏర్పడి ఈ డ్రగ్స్ని ఇక్కడికి దిగుమతి చేస్తున్నారు. హైదరాబాదులో 2010లో 12 ముఠాలు పనిచేసేవి పోలీస్ రికార్డ్స్ ప్రకారం. 2011కు వచ్చేసరికి ముఠాల సంఖ్య 18 పెరిగింది. అంటే అది పోలీసు రికార్డ్స్ ప్రకారమే. అంటే పోలీసుల రికార్డ్స్ ప్రకారం పోలీసులకు తెలుసు 2010లో 12 ముఠాలు ఉన్నాయని. వాళ్ళకి తెలిసే 2011కు అది 18కి చేరింది. 2012కు వచ్చేసరికి 23కి చేరింది. అంటే ఇది పోలీసులకు తెలిసే చేరింది. ఇది మళ్ళీ 2013కు వచ్చేసరికి 40 ముఠాలకు వచ్చింది. అంటే ఇప్పుడు దాదాపుగా 50 ముఠాలు పనిచేస్తున్నాయి అనుకోవచ్చు మనం హైదరాబాద్లో అప్రాక్సిమేట్గా. అలాగే
మాదక ద్రవ్యాల కేసులు ఖచ్చితంగా 2010లో 39 కేసులు నమోదయ్యాయి. 2010లో 2011లో 61 కేసులు నమోదయ్యాయి. 2012లో 27 కేసులు నమోదయ్యాయి. 2013లో 40 కేసులు నమోదయ్యాయి. మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమం మంచి ఉధృతంగా ఉన్న టైంలో 40 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఎన్నున్నాయి అని అంటే చెప్పలేం. పోలీసులు ఆ రికార్డ్స్ బయట పెట్టలేదు, కానీ డెఫినెట్గా అది ఒక 100 వరకు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యాయి. తెలంగాణ ఉద్యమం నుంచి అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణలో ఇప్పటి వరకు 381 మంది వీళ్ళు పురుషులైతే 18 మంది మహిళల మీద ఇప్పటి వరకు కేసులు ఫైల్ అయినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో చూడవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో 739 మంది పురుషులైతే 42 మంది స్త్రీల మీద ఇప్పటి వరకు కేసులు నమోదైనటువంటి పరిస్థితి. రైట్ రైట్ ఒక్క నిమిషం హర్నాథ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. అట్లాగే ఒక్కసారి చూసినట్లయితే డ్రగ్స్కు అలవాటు పడిన వారి సంఖ్య అంటే ఇది ఏ లెక్కన తీస్తారంటే ఈ డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ డీ అడిక్షన్ సెంటర్లో చేరుతున్న వారి ఆధారంగా మనకు వచ్చిన డేటా 2010లో అవునండి 2010లో 2300 మంది, 2011లో 4200 మంది, 2012లో 2174 మంది, 2013లో 5000 మంది. 2013లో 5000 మంది డీ అడిక్షన్ సెంటర్లో ఉన్నారంటే ఒకటి ఇది ఓన్లీ 10%. అదే అంటున్నా, ఇది డీ అడిక్షన్ సెంటర్లో చేరారంటే చేరని వాళ్ళు డెఫినెట్గా 10 టైమ్స్ ఉంటారు. అంటే 50,000 మంది ఈజీగా ఉంటారు. ఇక్కడ ఎవరు దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నది, డ్రగ్స్కి అలవాటు పడుతున్న వర్గాలు ఎవరు? డెఫినెట్గా విద్యార్థి వర్గాలు ఉన్నాయి, అలాగే సెలబ్రిటీస్ ఉన్నత వర్గ సెలబ్రిటీస్, విచ్చలవిడిగా ఖర్చు పెట్టే విచ్చలవిడితనం, తల్లిదండ్రుల అజమాయిషి లేకపోవడం, బాధ్యతారహితంగా రోడ్ల మీద తిరిగే ఒక ఇటువంటి వాళ్ళు. సో ఏ వర్గాలు బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనుకోవచ్చు. దీనివల్ల హైదరాబాద్కి ఎలాంటి ముప్పు ఉంది అనుకుంటున్నారు మీరు? ఇది చాలా పెద్ద ముప్పై. ఎందుకంటే ఒకటి బయటపడుతున్న సంఘటనల కంటే కూడా దానికి అలవాటు పడి దాని నుంచి బయటపడడానికి ఈరోజు మీరు అన్నట్టు ఆ సంఖ్య మాత్రమే మనకు తెలిసింది. కానీ బయట ఉన్న వాళ్ళ సంఖ్య చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి. వాళ్ళకి టార్గెట్ ఒకటి యూత్, విద్యార్థులు, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు. అయితే ఈరోజు మనము హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు జరుగుతుంది అంటే అది వాస్తవం. ఎందుకంటే ఈరోజు కొంత అంటే సిటీ అవుట్స్కట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళంతా కూడా దానికి బానిసలు అయిపోతున్న పరిస్థితి. కల్చర్ బాగా మారిపోయింది. ఈరోజు జల్సా అంతే, అంటే లైఫ్ అంటే ఒక జల్సా. నువ్వు తిను తాగు అంతే తప్పితే పక్కోడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, సమాజం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా బరి తెగించు. అది ఏ స్థాయికైనా నువ్వు దిగజారాల్సిన దానికి సంబంధించిన దాంట్లో ఆ విద్యార్థుల్ని ముఖ్యంగా యువతను దిగజార్చడానికి చాలా పెద్ద ముఠాలే ఈరోజు పనిచేస్తున్న పరిస్థితి అయితే ఈరోజు హైదరాబాద్లో ఉంది. ఎక్కడి నుంచో డ్రగ్స్ను ఇక్కడికి దిగుమతి చేసుకోవడం అనేది చాలా రిస్క్ అయిన విషయం. కానీ ఈరోజు ఇక్కడే తయారు చేసి ఇక్కడే వ్యాపారం చేస్తే చాలా ఈజీ. అదే విధంగా వెంకటకృష్ణ గారు ఒక చిన్న వ్యవహారం ఏంటంటే అందరికీ చాలా మందికి అవగాహన లేని వ్యవహారం. మధ్యప్రదేశ్లో పండుతుంది ఓపియం అఫిషియల్గా, ఉత్తరప్రదేశ్లో పండుతుంది. అక్కడ ఓపియము, ఇక్కడ గంజాయి రకరకాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతంలో. ఇప్పుడు మా జిల్లాలో గంజాయి విపరీతంగా పండుతుంది. మహబూబాబాద్ పరకాల ప్రాంతాల్లో విపరీతంగా అంటే విపరీతంగా పండిస్తారు. నేను అనేది ఒకటే, ఎక్కడి నుంచో అయితే ఇక్కడ దిగుమతి అవుతుంది. ఇది సరిపోవట్లేదు, వీళ్ళకి సరిపోవట్లేదా, ఇది ఆనట్లేదో, ఇది ఎక్కట్లేదో తెలియదు. కాదు ఏమిటంటే ఇప్పుడు ఉన్నత వర్గాలు సార్ ఒకటి సార్ నా రిక్వెస్ట్, ఇది ఏ మందు ఏ డ్రగ్ ఇది కాదు నాకు కావాల్సింది. దీనివల్ల యువత నిర్వీర్యం అవుతుంది 100%. నేను అనేది దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నాం అనే దాని మీదుగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకటే ఇందులో ప్రధానమైంది, ఈరోజు ఉన్నత వర్గాలను టార్గెట్ చేయడం అంటే ఈరోజు వ్యాపారం, ఇది డబ్బు కావాలి. దాంట్లో ప్రధానంగా పోలీసులు కేసులు ఇన్ని ముఠాలు ఉన్నాయని చెప్పినప్పుడు దానికి ఎట్లా నియంత్రించాలనే వ్యవస్థ, ఆ ముఠాలని కూడా తెలుసు. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలే ఇందులో భాగస్వామ్యం అవుతున్న పరిస్థితి. అనేక నేరాలను అరికట్టడానికి ఈరోజు వ్యవస్థలు ఉన్నప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి తెలుసుకోవడానికి నిఘా ఉన్నప్పుడు దాన్ని అరికట్టడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు? ఒక కేసు ఫైల్ అయితే వాళ్ళకి శిక్ష పడడానికి ఈరోజు సార్ చెప్పినట్టు సంవత్సరాలు గడుస్తున్న పరిస్థితి. ఈరోజు గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఒక పాము కాటుకు మందు లేదు, లేదంటే ఒక కుక్క కరిస్తే హాస్పిటల్స్కి వెళ్తే మందు లేదు. కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఒక కోకా-కోలా కావచ్చు, లేకపోతే మిగతా వాటికి సంబంధించి ఒక వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని యువతకు చేర్చడంలో, విద్యార్థులకు చేర్చడంలో,
వాటి నుంచి వ్యాపారం చేసుకొని ప్రజలంతా కూడా మభ్యపెట్టే వైపుగా చేసిన దాంట్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే అంత ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ కు ప్రధానమైన కారణం ఎక్కడ ఉంది దారులు అంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈరోజు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈరోజు ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థ ఎక్కడ కూడా బయటపడకుండా దీంట్లో వ్యవస్థ వైఫల్యం ఎంత ఎందుకు అనంటే తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ పట్టుకోలేదా పోలీసులు అంటే పట్టుకున్నారు కొంతమందిని. ఈ రాకెట్ నడుపుతున్నవారు నైజీరియా వాళ్ళు దొరుకుతూనే ఉన్నారు, అప్పుడప్పుడు దొరుకుతూనే ఉన్నారు, దొరుకుతున్నారు. ఇక్కడ వాళ్ళు కూడా సినిమా రంగానికి సంబంధించిన ఒక హీరో బ్రదర్స్ ఇద్దరిని పట్టుకున్నారు, ఒక ప్రముఖ హీరోయిన్కి సంబంధించిన బ్రదర్ని పట్టుకున్నారు, వారి ద్వారా నడుస్తుందన్నారు. తర్వాత ఇంకొక ప్రముఖ హీరో, చాలా పెద్ద హీరో పేరు బయటికి వినపడినా కూడా అది మరి ఏమైందో కాలేదో తొక్కిపడేశారు. వారి కాంపౌండ్లోనే డ్రగ్స్ వ్యాపారం ప్యాకింగ్ నడుస్తూ ఉంటుందని చెప్పారు, వారి బంధువులే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. ఇంకొక పాత హీరోయిన్ కొడుకు అదే పని మీద ఇప్పటికీ ఉన్నాడు, అదే పని మీద ఆయన బానిస అవడమే కాకుండా డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఆయన అదే వృత్తిగా పెట్టుకున్నాడు, సినిమా అవకాశాలు లేకని రకరకాలుగా తెలుసు. ఇవన్నీ బయటకు ఓపెన్ సీక్రెట్స్ ఇవన్నీ. కాకపోతే ఏంటంటే మనం చెప్పలేం, పోలీస్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు 18 ముఠాలు ఉన్నాయని చెప్పి పోలీసులకు తెలిసింది. ఖచ్చితంగా ఆ ముఠాలను వీళ్ళు వాయించే ఉంటారు, ఇంట్రాగేట్ చేసే ఉంటారు, ఎవరెవరో తెలిసే ఉంటుంది. మరి ఏమైపోయారు వాళ్ళందరూ, వాళ్ళు ఎలా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు అంటే ఇక్కడ కూడా చేతులు మారుతున్నాయి అనుకోవాలా మనం? 100%. మీకు ఎందుకు చెప్తున్నానంటే సెంట్రల్ నార్కోటిక్ యాక్ట్స్ చాలా పకడ్బందీ యాక్ట్ ఉంది. సెంట్రల్ నార్కోటిక్ చాలా పవర్ఫుల్ యాక్ట్. ఒక్కసారి కనుక ఆ కేసులో దొరికితే నో కోర్ట్ హ్యాస్ రైట్ టు గివ్ ది బెయిల్ అన్లెస్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ ది కేస్. అంటే జడ్జిమెంట్ వచ్చేంత వరకు బెయిల్ రాకుండా ఉండే విధమైనటువంటి చట్టం సెంట్రల్ నార్కోటిక్స్ చట్టంలో పొందుపరిచి ఉంది ఆల్రెడీ, కొత్తగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ దొరికిన తర్వాత ఇమీడియట్గా బయటకు వస్తున్నారంటే కేసు బుక్ అనంటే లెక్క, కరెక్ట్గా చెప్పాలంటే. దిస్ ఇస్ ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ వ్యవస్థలో రెండో ఆస్పెక్ట్ చెప్తాను సార్. నాకు ఒక 10-12 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, అంతకుముందు కూడా ఒక 15 సంవత్సరాల క్రితం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ పంపించారు. దేర్ ఇస్ అ నెక్సెస్ బిట్వీన్ ఐఎస్ఐ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్, డ్రగ్ ట్రక్కింగ్. అదే డి కంపెనీ చెప్పారు కదా, డి కంపెనీ ఒక పాయింట్, అదేమో దావూద్ ఇబ్రాహిం ఒక పాయింట్. ఈవెన్ హైదరాబాద్లో యాక్టివిటీ జరగడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక సెల్ ఫోన్ జైల్లో దొరికితే ఆ సెల్ ఫోన్లోంచి బయటకు పోయినటువంటి కాల్స్ని కనుక వాళ్ళు ట్రాక్ చేస్తే ఐఎస్ఐ యాక్టివిటీ చేసే వాళ్ళకు ఈ డ్రగ్ ట్రక్కింగ్ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇద్దరికి కలిపినటువంటి కంబైన్డ్ ట్రాకింగ్ జరిగింది హైదరాబాద్లోనే. హైదరాబాద్ చించల్గూడ జైలు నుంచి జరిగింది. పోలీసులకు తెలిసి రిపోర్ట్ సెంట్రల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ పంపించారు. డిఆర్ఐ మీరు అన్నట్టుగా డైరెక్టర్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ వాళ్ళు హైదరాబాద్లో ఆ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. డిఆర్ఐకి రిపోర్ట్ పోయింది కూడా. ఇది నాకు పక్కా సమాచారంతో చెప్తున్నాను. ఇది చాలాసార్లు పంపించారు. హైదరాబాద్ చించల్గూడ జైలు, అప్పుడు ముషిరాబాద్ జైలు, ఇప్పుడు చర్లపల్లి జైలు నుంచి కూడా. ఇక్కడ డ్రగ్ ట్రక్కింగ్ కానీ వెపన్ ట్రక్కింగ్తో కానీ ఒక రకంగా కొన్నిసార్లు ఫార్మర్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ట్రక్కింగ్ యాక్టివిటీస్లో వీళ్ళకి వెపన్ కావాలి, కొంతమందికి డబ్బు కావాలి, కొంతమందికి ఈ మెటీరియల్ కావాలి. ఈ నెక్సెస్ అనేటువంటిది జైల్లో కూడా సాగింది అనేటువంటిది డిఆర్ఐ కూడా తెలిసింది. సెంట్రల్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ నడిపించిన ఫోన్, అదే సెల్ ఫోన్ దొరికిన తర్వాత దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. ఇది హైదరాబాద్లో ఐఎస్ఐ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంది అనేటువంటి మనకు కనపడుతుంది. టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎక్కడ దొరికినా మూలాలు ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ హైదరాబాద్ సెంట్రల్ అంటే యాక్టివిటీ. నైజీరియన్స్ దొరికారు ఇద్దరు కాబట్టి వాళ్ళు ఏదో అంటే బాడీ ఐడెంటిటీ ఉంది కాబట్టి కనపడుతుంది, కానీ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ యొక్క సంఖ్య విపరీతంగా ఉంది. దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ అంటే వారు సార్ చెప్పినట్టుగా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో సార్ చెప్పారు ఒక 2098-99లో నాకు బాగా తెలుసు ఆ కేసు. మాండ్రాక్స్ ఈనాడులో ఫస్ట్ పేరు వచ్చినప్పుడు నాకు బాగా తెలుసు. డ్రగ్ ఐఐసిటి ప్రొఫెసరు డ్రగ్ టెక్నికల్ నోహౌను ఆ కంపెనీకి ఇచ్చాడు. అక్కడ ఒక బాయిలర్స్ గట్కేసర్ దగ్గర ఒక ఇండస్ట్రీలో అక్కడ తయారు చేసిన రా మెటీరియల్ తాండూరులో పోయి ప్రొడక్షన్ తయారైంది, ట్యాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మాండ్రాక్స్ ట్యాబ్లెట్స్. అక్కడ ₹1,00,00,000 దొరికాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ కేసులో ఎవరికి పనిష్మెంట్ జరగలేదు. 3 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. జడ్జిమెంట్ అక్విటల్ అయ్యారు, బయటకు వచ్చారు. నోన్ కేసు అది డిఆర్ఐ ఇన్వెస్టిగేట్ చేసిన కేసు. దానికి ముందు మేము పట్టుకున్న కేసులో అందరికి 15 years వచ్చింది. దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్ అంటే అందుకే చెప్తుంటే దీంట్లో ఇది ఒక ఫ్యాక్టర్ అయితే, బట్ ట్రాన్స్పోర్ట్ మూవ్మెంట్ ఉంది కదా, మ్యాంగ్లూర్, గోవా, బాంబే ఇట్లాంటి ప్లేసెస్, పూణే కంటే కొన్ని అంటే సీషోర్ ఇటు పక్క నుంచి బంగ్లాదేశ్ బార్డర్, ఇంకా ఇన్ పర్టికులర్ మీకు నేపాల్ బార్డర్,
నేపాల్ బార్డర్ నుంచి ట్రాన్స్ఫర్ ఆఫ్ ది డ్రగ్స్. అవి నేపాల్లో అంటే సిస్టమ్స్, పోలీస్ సిస్టమ్స్ ఇంత పర్ఫెక్ట్ కూడా లేవు. నేపాల్లోకి వేరే కంట్రీస్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, నేపాల్ నుంచి ఇండియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ సేమ్ డ్రగ్. అట్ ది సేమ్ టైం గుజరాత్లో, మీకు ఉదాహరణ గుజరాత్లో రానా ఆఫ్ కచ్లో ఒంటెల మీద మనుషులు ఉంటారు, దాంట్లో ఒంటలకు ట్రైనింగ్ ఇచ్చారు, దాంట్లో పెట్టేసి మన ఒంటల మీద 2 ఇక్కడ ఇటుపక్క అటుపక్క పెట్టేసి అవి గుజరాత్లోకి వచ్చేస్తాయి. వాటికి ట్రైనింగ్ ఇచ్చేసారు, అవి వచ్చేస్తాయి. ఇక్కడ వాడు తీసుకున్నవాడు తీసేసుకుంటాడు, అక్కడ పంపిస్తాడు. మనీ ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా అయిపోతుంది హవాలా కేసులోనే. ఇది అనేక సార్లు డిఆర్ఐ పట్టుకున్నప్పటికి కూడా కొంతమంది పనిష్మెంట్ ఎవరికి పట్టుకోవాలి, ఎవరికి పట్టుకోవాలి, ఒంటను పట్టుకోవాలి ఫైనల్లీ. అంటే ఈ క్రాన్ ఆఫ్ కచ్లో మ్యాక్సిమం జరుగుతుంది, వెపన్ వస్తుంది ప్లస్ డ్రగ్స్ కూడా వస్తున్నాయి. ఈ వెపన్, డ్రగ్ ఈ 2 లింక్డ్ సబ్జెక్ట్స్ ఇంటర్నేషనల్ బార్డర్స్. దీని ఆపకం ఇది హైదరాబాద్ సెంటర్ కావడం అనేది ఇంపార్టెంట్. దీంట్లో డిపార్ట్మెంట్స్ పాత్ర అంటే హైదరాబాద్లో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే అందరు పోలీసులని కాదు, కానీ కొంతమంది కుమ్మక్కవడం, అలాగే కస్టమ్స్ సంబంధించి మీరే చెప్పండి, కస్టమ్స్ సంబంధించి కుమ్మక్కవడం. ఒకసారి మీరు చూస్తే హైదరాబాద్లో ప్రతిరోజు కేసులు ఉంటాయి. ఏంటి, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే దుబాయ్ నుంచి అక్రమంగా 2 కిలోల బంగారం, లేకపోతే డ్రగ్స్ తీసుకొస్తున్న నైజీరియా యువకుల అరెస్ట్. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవ్రీ డే. అంటే ఇవన్నీ తెలియకుండానే జరుగుతున్నాయా, పట్టుకున్న దాంట్లో సగం మళ్ళీ మార్కెట్లోకి వెళ్తుందా, పట్టుకున్న డ్రగ్స్ ఏమవుతున్నాయి, ఇదంతా చాలా మిస్టీరియస్గా ఉంది రెడ్డి గారు. పట్టుకున్నది ఎటు పరిస్థితుల్లో మిస్యూజ్ కాలేదు, ఎందుకంటే ఇమీడియట్లీ ఇట్ విల్ బి సెంట్ టు ది కోర్ట్, రైట్. కాబట్టి అది లేదు. ఇంకోటి మీరు చూస్తే డిఆర్ఐ వాళ్ళు పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా ఇట్స్ ఓన్లీ 1%. మన దగ్గర నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిఐడిలో, దాంట్లో 4-5 మంది ఉంటారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి మొత్తాన్ని వాళ్ళే చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇన్స్పెక్టర్ 3 ఎంతో ఉంటారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకోవాలి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే నార్కోటిక్ యాక్ట్ చాలా పర్ఫెక్ట్, పకడ్బందీ యాక్ట్. ఎవరైనా చెప్తే ఇంత పకడ్బందీ యాక్ట్ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదు. మీరు చెప్పండి, ఒక నిమిషం చెప్తా. ఇక్కడ పోలీసులు ఈ కేసులు పెట్టితే వీగిపోతున్నాయన్నారు, దానికి కారణం ఉంది. నార్కోటిక్ యాక్ట్లో ఒకటి ఏమిటంటే మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి, 40 మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి. దాన్ని ఫాలో అయ్యి కేసు పెడితే ఖచ్చితంగా 100% పాళ్ళు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు జైలు. నేను అనేది ఒకటి సార్, అంటే దీన్ని మనం ఎక్కడెక్కడో తిప్పాల్సిన అవసరం, మన కళ్ళ ముందు సాక్ష్యాలు ఉన్నాయి. కొంతమందిని పోలీసులు పట్టుకున్నారు, అది డ్రగ్స్ అమ్ముతుంటే పట్టుకున్నారా, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంటే పట్టుకున్నారా, రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మీరు చెప్తున్నట్టుగానే నార్కోటిక్స్ బలమైనది అయితే వారికి బెయిల్ రాకూడదు, వారికి పాటికి జైల్లోనే ఉండాలి. మరి బయట ఎలా తిరుగుతున్నారో, దట్స్ వాట్ వారు ఎలా తిరుగుతున్నారో అర్థం కాదు. రెండోది, ఖచ్చితంగా వాళ్ళని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఇంకా కొన్ని పేర్లు బయటకు వచ్చే ఉంటాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని అప్పట్లో బహాటంగానే విమర్శలు వచ్చాయి. బహుశా ఇది 2013 టైంలోనే నాకు బాగా గుర్తుంది. సీనియర్ పోలీస్ అధికారుల పేర్లే బాగా వినిపించాయి కూడా. సో ఈ పరిస్థితులు, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఏమో చాలా స్ట్రిక్ట్గా దీని మీద ఎట్లయినా దీన్ని అరికట్టాలని డే అండ్ నైట్ కష్టపడి కొన్ని కేసులు పట్టుకుంటే అవి ఏదో ఒక దశలో ఎక్కడో ప్రభుత్వం పై లెవెల్లో వాటిని మాయ చేసి, సినిమా వాళ్ళు కాబట్టో లేదా రాజకీయ వర్గాల వాళ్ళ పిల్లలు కాబట్టో, అప్పుడున్న ఒక మంత్రి గారి కొడుకు కూడా దీంట్లో రాకెట్లో ఉన్నాడని కొన్ని ప్రచారం జరిగింది. సో అంటే ఇంత సీరియస్ అని తెలిసి యూత్ని ఇది నాశనం చేస్తుందని తెలిసి కూడా వదిలేస్తున్నారు అని అంటే దీంట్లో ఎన్ని 100 కోట్ల రూపాయలు లాభం ఉంటే వదిలేస్తున్నారు? 1000 కోట్లు అని చెప్పండి, వేలే ఇండియాలో. అంతే మరి, అధికారికే 400 కోట్లు అంటే 10 టైమ్స్ వేసుకున్నా 4000 కోట్లు అవుతుంది. 100%. ఇప్పుడు మనం చూసుకున్న ఈ లెక్కలన్నీ కూడా ఒక మార్గమే. ఎవరు నియంత్రిస్తున్నారు పోలీసుల్ని ఇట్లా చేయకుండా? కాదు, ఒకటి దానికి సంబంధించిన తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో? ఇప్పుడు నార్కోటిక్ యాక్ట్స్ గురించి మ్యాండేటరీ ప్రొవిజన్ తెలిసిన పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా ట్రైనింగ్ పంపించారా? సీజ్ చేయాలంటే దానికి ఒక కిట్ ఉండాలి. వాళ్ళ దగ్గర ఏ పోలీస్ స్టేషన్లోనూ కిట్ ఉండదు. సిఐడిలో ఒకటి ఉంటుంది, లేదు అంటే కమిషనర్ ఆఫీస్లోనే ఎక్కడో ఒక కిట్ ఉంటుంది. ఎవ్రీ పోలీస్ స్టేషన్ షుడ్ హ్యావ్ ఎ కిట్. వాళ్ళకి ఒకవేళ పట్టుకున్న దీనిపైన నిఘా, ఇప్పుడు ఏ నార్కోటిక్ డ్రగ్ అయినా పట్టుకోవాలంటే వ్యవస్థ పైన పట్టు ఉండాలి, దానికి ఉండాలి. ఎట్లా అంటే కొందరిని యువకుల్ని అదే పనిగా డబ్బులు ఇచ్చి వీళ్ళని డెకాయిగా ఉపయోగించి వాళ్ళ ద్వారా తీసుకోవాల్సిందే ఎప్పుడు నార్కోటిక్ యాక్ట్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీరు అన్నారు, కొంతమంది యువకుల్ని ఎరగా వేసి కోవర్ట్ ఆపరేషన్ చేయాలని. ఇప్పుడు మనకున్న లెక్కల ప్రకారం 5000 మంది డిఎడిక్షన్ సెంటర్స్లో ఉన్నారు 2013లో. అదే లెక్క తీసుకుందాం. ఈ 5000 మందిని ఆసరాగా చేసుకుంటే అమ్ముతున్న వాళ్ళు ఎవరో తెలియదా? ఆ అమ్ముతున్న వాళ్ళు ఎవరో పట్టుకుంటే అసలు పెద్ద తలకాయలు ఎవరు, ఈ మాఫియా ఎక్కడుందని తెలియదా?
తెలుసు కదా. అదే ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్కడో కమిట్మెంట్ లోపం ఏదో కనబడుతుంది. 100% ఇప్పుడు మనకి లేకపోవడం వల్ల జరుగుతున్నది అయితే కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కి అంటే తెలిసింది ఎంత ఉంది. వ్యవస్థలో అంటే వాటిని పరిశీలించే పరికరాలు లేకపోవడం వల్ల, ఆ జ్ఞానం లేకపోవడం వల్ల కేసులు ఫైల్ అవ్వట్లేదు అనేది అవాస్తవం. కేసులు ఫైల్ అవుతున్నాయి. లేదు, తప్పు. నేను కానీ ఒకటేంటంటే ఈ రోజు చట్టం అంతా సీరియస్ గా ఉన్నప్పుడు, ఇన్ని ముఠాలు ఉన్నప్పుడు, ఈ ముఠాలని పట్టుకొని చట్టానికి అప్పచెప్పాల్సిన బాధ్యత పోలీసులే. ప్రధాన బాధ్యత పోలీసులు. ఎవరు కల్పించాలి పరిజ్ఞానం? పరిజ్ఞానము లేకపోతే దొరికిన వాళ్ళందరూ బయటికి ఎట్లా పోతున్నారు? అదే పరిజ్ఞానం కోట్ల రూపాయలు ఎందుకు ఒకరి చేతుల నుంచి ఒకరికి మారుతున్నాయి? ఒకటి పరిజ్ఞానం ఉంటేనే నువ్వు పట్టుకోగలవు. అంటే నేను అనేది హరినాథ్ గారు చెప్పండి హరినాథ్ గారు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మనము పోలీస్ వ్యవస్థను తప్పుపడ్డదని సార్ అంటున్నారు. తప్పుపట్టదనిలే. నేను మీకు చెప్పడం ఏమిటంటే ప్రభుత్వాల వైఫల్యము. అంటే నేను కూడా ఒక మాట చెప్తాను. ఒక్క నిమిషం నేను కూడా ఒక మాట చెప్తాను హరినాథ్ గారు. మీకు కూడా 1,57,375 కేసులు ఫైల్ అయినాయి సార్. అదే దానికి కారణం కాదు. దయచేసి నా మాట కూడా వినండి. సార్ హరినాథ్ గారు ఒక మాట వినండి. కేసులు ఫైల్ అవుతున్నాయి. ఆ కేసులకు సంబంధించి సరిగ్గా శిక్షలు పడడం లేదు, పట్టుకుని వదిలేస్తున్నారు. ఆమ్యామ్యాలకు మరిగారు, చేతులు పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే. మనకు తెలియని వ్యవస్థ కాదు ఇది. మనం ఏ వ్యవస్థలో బతుకుతున్నాం ఆ వ్యవస్థ గురించి పసాలు అనుకోవడం వల్ల ప్రయోజనం ఒకటే. ఇప్పుడు ఎక్కువగా ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నది యూత్ అంటే ఇంతో అంతో చదువుకున్న యూత్, అంటే యూనివర్సిటీ స్థాయిల్లోనో లేకపోతే కొంచెం వీటిలోనో చదువుకునే విద్యార్థి సంఘాల పాత్ర ఏంటి? వీటిని నియంత్రించడం, సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీ, మీ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. నేను చాలాసార్లు విన్నాను సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ రాకెట్స్ నడుస్తూ ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడి కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, చాలా ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయని. మీ విద్యార్థి సంఘాల పాత్ర లేదా? అది మన బాధ్యత కాదా? ఖచ్చితంగా ఇప్పుడు విద్యార్థి సంఘాల పాత్ర లేదు అని అనలేను నేను. ఎందుకంటే ఇక్కడ వివిధ సెంట్రల్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ యూనివర్సిటీస్లలో పూర్తిగా మనకు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ ముఖ్యంగా చదువుతూ ఉంటారు. అవును. సో వాళ్ళు ఈ ఇలైట్ ఫ్యామిలీస్ నుండి వచ్చేటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళంతా మన గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు. సో వీళ్ళంతా ఈ ఇలైట్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా ఆయా కుటుంబాలలో వాళ్ళ స్వేచ్ఛా వాతావరణంలో పెరిగి వస్తున్నటువంటి విద్యార్థులు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. గతంలో ఒక 2-3 నెలల క్రితం విశాఖపట్నంలో ఒక అమ్మాయి, షీఈ్ జస్ట్ 17 years ఏజ్, షీ వాజ్ కాట్ విత్ ఏ డ్రగ్. అంటే ఆమె ఒక ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయి. అంటే అక్కడ ఆ కుటుంబంలో తెలిసే ఆ అమ్మాయి ఈ విధంగా ప్రవర్తిస్తుందనేది వాళ్ళ తల్లిదండ్రులే చెప్పడం జరిగింది. అంటే ఆ ప్రభావం తన స్నేహితులు ఇంకా 6 మిత్రులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ప్రభావం సోకింది. అంటే ఇక్కడ ఆ ఇలైట్ ఫ్యామిలీస్ నుండి వచ్చేటువంటి ప్రభావం ఏదైతున్నదో అది ఈ సామాన్య విద్యార్థుల మీద పడుతున్నది అనేది వాస్తవం. ఈ ఉన్నత వర్గాలకు చెందినటువంటి కుటుంబాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర విచ్చలవిడిగా ఈ పాకెట్ మనీ ఉండడం ద్వారా వాళ్ళు ఈ ఫ్రెండ్స్ సర్కిల్ మెయింటైన్ చేయడం, ఈ చిన్న చిన్న పార్టీలు ఏర్పాటు చేసుకోవడం, బర్త్డే పార్టీలని, లేకపోతే మ్యారేజ్ పార్టీలని, లేకపోతే ఇతర మన పండుగ సందర్భాలలో వాళ్ళు కలిసి కూర్చొని తాగడం. నిజమే. నేను అనేది వారికి డబ్బులు ఉన్నాయి, వారు ఉన్నత వర్గాల కుటుంబాల వాళ్ళే, వాళ్ళకి పాకెట్ మనీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ వేల రూపాయల ఖర్చుల కోసం ఇస్తూ ఉంటారు. నిజమే, కాదు, ఇవ్వడం తప్పు కాదు. వాళ్ళ దగ్గర పాకెట్ మనీ ఎక్కువ ఉండడం కూడా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ సంపాదన ఎక్కువ ఉంది, ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టు. అయితే ఇక్కడ ఒకటి, అసలు డ్రగ్ అనేది వస్తుంది కాబట్టి కదా వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు. డ్రగ్ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, లేదా ప్రజలది, లేదా వ్యవస్థది. ఈ వ్యవస్థలో మీరు భాగస్వామి, నేను భాగస్వామి, ఇక్కడున్న అందరం భాగస్వాములు. మనం ఏం చేస్తున్నాం, మనం ఎంతవరకు అడ్డుకోగలుగుతున్నామంటే ప్రధానమైన పాత్ర పోలీసుల మీద ఎంత ఉంటుందో బాధ్యత
విద్యార్థి సంఘాలుగా మీకు ఆ గ్రిప్ ఎక్కువ ఉంటుంది, ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవడు సమాజం డ్రగ్స్ వాడుతున్నాడు అంతే ఉంటుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు, పోలీస్ రికార్డ్స్లో ఎంత పకడ్బందీ ఇన్ఫర్మేషన్ ఉందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 16 మంది సినీ ప్రముఖుల పేర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళకి సంబంధాలు ఉన్నట్టు డ్రగ్ మాఫియాతో. కానీ ఒక్క సినీ ప్రముఖుడి మీద కూడా కేసు లేదు. అంటే మరి ఇక ఏం లాభం మరి? అంటే పలుకుబడి ఉన్న ప్రతివాడు నేను డ్రగ్ వ్యాపారం ఏం తక్కువైంది సార్? సినిమాలు తీసుకుంటున్నారు, కోటి రూపాయలు సంపాదిస్తున్నారు, తప్పులేదు. సినిమాలు లేని వాళ్ళు ఇంకేదో వ్యాపారం చేసుకోవాలి, కష్టపడవచ్చు. కానీ ఈ దీంట్లోకి దిగడం వాళ్ళ నైతికత ఏంటి? తెలిసి పట్టుకోకపోవడం అనేది పోలీసుల నైతికత ఏంటి? నిజానికి సెంట్రల్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు, బట్ ట్రాక్ చేసిన లోకల్ పోలీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ఎంతకుముందు చెప్పాను అందుకోసమని. పోలీసు వాళ్ళకు తెలిసి జైల్లో జరిగిన సంఘటనలు రిపోర్ట్ పంపించారు డిఆర్ఏకి, అది వేరే విషయం. అంటే పోలీసు వాళ్ళకి తెలియకుండా సెల్ ఫోన్ లేదు, తెలియకుండా ఈ వ్యాపారం జరగట్లేదు హైదరాబాద్లో కూడా. పోలీసు వాళ్ళకి తెలిసే జరుగుతున్నది. దీన్ని సమస్యను పట్టించుకోవడానికి పోలీసు వాళ్ళు రాజకీయ పలుకుబడి కావచ్చు, అధికార పలుకుబడి కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలు, చాలామంది పారిశ్రామికవేత్త కొడుకులు బయటికి రాని వాళ్ళు చాలామంది ఉండింటారు ఇంట్లో. సినిమా రంగంలో పాపులర్గా వస్తే సెలబ్రిటీస్ కాబట్టి పేర్లు బయటకు వస్తున్నాయి. బట్ పేర్లు బయటికి రానట్టు కూడా చాలామంది ప్రచ్ఛన్న హస్తంతోనే జరుగుతుంది ఈ యాక్టివిటీ అనేటువంటిది నోన్ ఫ్యాక్ట్. అది దీంట్లో ఇంకొక విషయం అంటే వారు సార్ చెప్పిన దాంట్లో ఈ డ్రగ్ అడిక్షన్ హైదరాబాద్లో కొంత ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ వన్ ఆఫ్ ది ఆల్కహాలిక్ కన్జ్యూమ్షన్ సిటీల్లో చాలా పెద్ద సిటీ. కాబట్టి ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆల్కహాల్ యొక్క దాని ఇంపాక్ట్ కనపడకపోయేసరికి దే ఆర్ గోయింగ్ ఫర్ అదర్ మనీ ఈస్ దేర్ అండ్ చేంజ్. దిస్ ఇస్ సెకండ్ రీజన్ ఏంటంటే సార్, మన హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇదో కారణం అయితే ఈ సోషల్ సిస్టమ్స్ అన్ని కూడా అంటే గ్రాండ్ పేరెంట్స్, కంబైన్డ్ ఫ్యామిలీస్ అట్లీస్ట్ డ్రగ్ కన్జ్యూమ్ చేసి ఇంటికి వచ్చాడు అనగానే ఎర్లీ డేస్ లో మనం డిటెక్టెడ్ దట్ పర్సన్, కొంత ఎర్లీ డిటెక్షన్ తోటి కొంత డ్రగ్ అడిక్షన్ అడిక్ట్ చేయగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు పడుకుంటున్నాడో ఏమి తెలియకపోవడం తోటి ఈ డ్రగ్ అడిక్షన్ యొక్క కేసులు హైదరాబాద్ లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాట్ ఓన్లీ హైదరాబాద్, మీకు మణిపాల్ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ప్రాబ్లమ్స్. మణిపాల్ యూనివర్సిటీ, ఈవెన్ విట్ చెన్నైలో కూడా చాలా వర్స్ట్ ప్రాబ్లం. ఎక్కడైతే సీ షోర్స్ దగ్గర ఉన్నాయో అక్కడ ఇంకా ఎక్కువ ప్రాబ్లం. మనం హైదరాబాద్ అనుకుంటున్నాం కానీ అక్కడ ఐడెంటిఫై కావట్లేదు. దాని వెనకాల ఇంకా చాలా పెద్ద వ్యక్తులు ఉండిండొచ్చు. మనం హైదరాబాద్ డిస్కస్ చేస్తున్నాం, హైదరాబాద్ కు సంబంధించి ఒక డాటా వచ్చింది కాబట్టి మనం ఇప్పుడిప్పుడే రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరం ఇది విశ్వనగరంగా మార్చాలనేది ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన. ఈ టైంలో ఈ రకమైన ఉపద్రవాలు వచ్చి పడుతూ ఉంటే ఏ రకంగా మంచిది హైదరాబాద్కి? అంటే నేను ఈ చర్చ తీసుకోవడంలో కూడా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాల్సిన వ్యవహారాలు, హైదరాబాద్ మీద చేయాల్సిన వ్యవహారాలు ఇది ఒకటి కీలకమైనది. ఎందుకంటే ఇక్కడ యూత్ నిర్వీర్యం అయిపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అలవాటైతే అయిపోతుంది వ్యవహారం. వెంకటేశ్వర సభ వారు చెప్తున్నటువంటిది ఒక ఉన్నత వర్గాల వారు అని చెప్తున్నారు. కానీ ఈరోజు నా దగ్గర ఒక 10 కేసులు నాకు నోన్ పర్సన్స్, చాలా పేదవాళ్ళు, మరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 10 రూపాయలకు చెప్పినట్టు మాండ్రాక్స్ టాబ్లెట్ కొనుక్కొని వేసుకోవడం. మీరు అటు ఓపీఎం 10 రూపాయల కిరాణా కొట్టడం, ఒప్పుకుంటా పాన్ షాప్ ఓపీఎం టాబ్లెట్స్, చిన్న టాబ్లెట్స్ 10 రూపాయలకి పాన్ షాపులలో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు కూడా పాన్ షాపులలో ఈవెన్ దట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో నోస్ దిస్ పోలీస్ డిపార్ట్మెంట్. తెలిసి కూడా ఉపేక్షిస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవి ముడుతున్నాయి కాబట్టి. ఒకటి ఇక్కడ 2 ఉన్నాయండి సోషల్ దీంట్లో. ఒకటి బాగా ఉన్నత వర్గాల పిల్లలనే కాకుండా బాధ్యత లేకుండా కనిపడేసిన బాల కార్మిక వ్యవస్థ, అనాథ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్ లో అడుక్కోవడానికి అలవాటు పడిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా క్యారియర్స్ గా తయారవుతున్నారు. డ్రగ్ క్యారియర్స్ ప్లస్ అడిక్ట్స్, ఇట్లా 2 రకాలుగా తయారవుతున్నారు. సో దీని మీద పోలీసులు ఎలాగో చెప్పి ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే హైదరాబాద్ ఇంకా ఒకటి సార్ చెప్పినట్టుగా కోడిన్ ఫార్మాస్యూటికల్ దీంట్లో కూడా సెంట్రల్ నార్కోటిక్ పర్మిషన్ తీసుకుంటారు ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా. కోడిన్ అటువంటి ఒక సిరప్, మీ కాఫ్ సిరప్ కోడిన్ లింటస్ అని మీకు పాపులర్ సోడాఫిట్రిన్ తమిళనాడులో కూడా తయారవుతుంది. వాటి కన్జంప్షన్ ఎంత ఉంది అంటే మీకు ఆశ్చర్యం అంటే కాఫ్ ఉన్నా లేకపోయినా 20 రూపాయలు పెట్ట బాటిల్ కొనేసుకొని తాగిపోతున్నటువంటి పూర్ పీపుల్, పూర్ లేబర్, వాళ్ళకి ఇంకా ఈ లిక్కర్ ఫుల్ బాటిల్ మామూలుగా అంటే విస్కీ బాటిల్ కొనలేని వాళ్ళు అది తీసేసుకొని తాగేసి 20 రూపాయలు అక్కడ పడేసి వైట్నర్ ను కూడా ఖర్చు మీద వేసుకొని సో మెనీ వేస్ కోసం మీరు ఏదో చెప్తున్నారు. ముగిద్దాం రైట్.
రైట్ పద్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు అండ్ హరినాథ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది డ్రగ్స్కు సంబంధించి హైదరాబాదులో వెరితలలో వేస్తున్న వ్యవహారం. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే యూత్ ఇంకా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే 400 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్టుగా పోలీస్ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇది మరింత ముదిరి ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న మాఫియాకి హైదరాబాద్కి లింక్స్ ఏర్పడుతున్నాయి డ్రగ్స్ ద్వారా అనే ప్రమాదం కూడా కనబడుతుంది, కళ్ళ ముందు ఉంది. దీన్ని వెంటనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డిబేట్ నెంబర్ 2 లెఫ్ట్ అండ్ రైట్లో. ఇక రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.